ఐటీ గ్రిడ్ సంస్థ ఏపీ ప్రజలతో పాటు తెలంగాణ వాసుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ ఎవరికిచ్చిందని తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్ సంస్థ విలువైన సమాచారాన్ని ఎక్కడి నుంచి చోరీ చేసిందనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. ప్రధాన నిందితుడు అశోక్ను ప్రశ్నిస్తే కీలక విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు అతని కోసం గాలింపు ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న ఐటీ గ్రిడ్ డేటా చౌర్యం కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. ఇప్పటివరకు సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన వేరువేరు కేసులు ప్రత్యేక దర్యాప్తు బృందం పరిధిలోకి వెళ్లాయి. సిట్ ఏర్పడిన తర్వాత తొలిసారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో కేసు గురించి సమీక్షించారు. ఐటీ గ్రిడ్ సంస్థ ఈ సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించి ఉంటుందనే దానిపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటివరకు ఏపీ ప్రజల సమాచారం మాత్రమే ఐటీ గ్రిడ్ సంస్థ సేకరించిందని భావించిన పోలీసులు తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు కూడా గుర్తించారు. ఏఏ సంస్థలు ఐటీ గ్రిడ్ కు సహకరించి ఉంటాయని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బ్లూఫ్రాగ్ సంస్థ భాగస్వామ్యం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐటీ గ్రిడ్ సంస్థ తెదేపాకు అందించిన సేవామిత్ర మొబైల్ అప్లికేషన్లు ప్రజల సమాచారాన్ని పొందుపరిచారు. ఓటర్ల పేరు, ఆధార్ కార్డు, ప్రభుత్వ పథకాలు, కులం, రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేస్తారని సున్నితమైన సమాచారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మీరు మిస్టేకన్, యూఆర్ థరోలీ మిస్టేకన్. ఇది తెలంగాణలోకి సంబంధించిన డేటా కూడా మనకి ఇందులో దొరికింది. సో ఏదైతే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉన్నదో, మరి తెలంగాణ ఏపీకి ఈ సేవామిత్ర యాప్స్ చేసినప్పుడు మరి తెలంగాణ డేటా దానిలోని మనకి ఉండవలసిన అవసరం ఏమున్నదన్న విషయం కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన డేటాతో వాళ్ళు ఏం చేశారు అది కూడా మేము తెలుసుకోవాలి. ఎందుకంటే ఏపీకి సంబంధించిన డేటాతోనైతే ఏదో ఒక రాంగ్ఫుల్ గెయిన్ గా వాళ్ళు కొన్ని మ్యానిపులేట్ చేసినట్టు మాకు అనిపిస్తుంది. కానీ మా ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది అసలు ఆ డేటా వాళ్ళ దగ్గరికి ఎట్లా వచ్చింది, వాళ్ళు ఏమన్నా కానీ మా డేటాతోని ఇక్కడ ఏదైనా మ్యానిపులేట్ చేశారన్న విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి. ఐటీ గ్రిడ్ సంస్థ తమ వద్ద ఉన్న సమాచారాన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ వద్ద భద్రపరుచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్నివ్వాలని ఇప్పటికే పోలీసులు కోరారు. వీలైనంత త్వరగా అమెజాన్ సమాచారాన్నిస్తే కేసులో కొంచెం పురోగతి లభించే అవకాశం ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. గత నెల 23న ఐటీ గ్రిడ్ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు కేవలం ప్రాథమిక దర్యాప్తు చేసి వివరాలు సేకరించారని, సంస్థ నుంచి ఎలాంటి వస్తువులు స్వాధీనం చేసుకోలేదని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మార్చి 2న కేసు నమోదైన తర్వాతే ఐటీ గ్రిడ్ సంస్థ సిబ్బందిని ప్రశ్నించడం తో పాటు కార్యాలయంలో ఉన్న హార్డ్ డిస్కులు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ గత నెల 27న సేవామిత్ర అప్లికేషన్లోని కొంత డేటాను తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. అశోక్ ను ప్రశ్నిస్తే ఇలా ఎందుకు చేశారనే దానిపైన స్పష్టత వస్తుందని, అతను అమరావతిలో ఉన్నా అమెరికాలో ఉన్నా పట్టుకుని విచారిస్తామని, తప్పు చేసినట్లు తేలితే న్యాయస్థానం ముందు నిలబెడతామని సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ స్పష్టం చేశారు. ఆ డేటా అసలు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా వచ్చింది, మరి ఆ డేటా ఎవరిచ్చారు, మరి ఏ పర్పస్ కోసమో ఆ డేటా మీరు వినియోగిస్తున్నారన్న విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు జరుగుతున్నది. అశోక్ అన్న ఎక్యూజ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుతానికి మనకి ఎక్కడున్నాడన్న విషయం కూడా ఇంకా మనకి క్లారిటీ లేదు. కాకపోతే ఆయన ఇంటికి మొన్న ఏదైతే రెసిడెన్షియల్ అడ్రస్ ఉన్నదో అక్కడ వెళ్ళి ఒక నోటీస్ అయితే సర్వ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు కాకుండా పరోక్షంగా ఇంకా ఎవరైనా పాత్ర వీళ్ళు ఉన్న విషయంలో కూడా మేము ఆయనను విచారించాలి. కానీ ఇప్పటికైతే ఆయన అబ్స్కాండింగ్ ఉన్నాడు. త్వరలో మేము అశోక్ ను కూడా పట్టుకోవాలని ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం డేటా చౌర్యం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. రవాణా శాఖ కమిషనర్